బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున షరతులతో కూడిన అనుమతినిచ్చిన ఈసీ కేవలం అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఈసీని రిక్వెస్ట్ చేసింది. ఇక స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పైన సానుకూలంగా స్పందించిన ఈసీ మంత్రిమండలి సమావేశానికి అనుమతి ఇచ్చింది. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ కొన్ని షరతులు విధించింది. ఈ భేటీలో కేవలం అత్యవసర అంశాలే చర్చించాలని, ఎజెండాలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని, రైతుల రుణమాఫీ అంశాలను ఇప్పుడే చర్చించుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 4 తర్వాత ఈ 2 అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని, అప్పటి వరకు కుదరదని క్లారిటీ ఇచ్చింది. కేవలం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలు, వాటిపైన చర్చలు, అలాగే నిర్ణయాలకు మాత్రమే ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఆఫీసర్లు ఈ సమావేశానికి హాజరు కాకూడదని పేర్కొంది.